नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। बंदोबस्ती वन एवं पर्यावरण मंत्री कोंडा सुरेखा ने कहा कि मुख्यमंत्री रेवंत रेड्डी इस उद्देश्य से राज्य चला रहे हैं कि कांग्रेस सरकार के सत्ता में आने के बाद राज्य केवल महिला कल्याण के माध्यम से समृद्ध होगा, जो पिछली सरकार नहीं कर सकी। वरंगल पूर्व निर्वाचन क्षेत्र के एलबी नगर A1 फंक्शन हॉल में आयोजित इंदिरा महिला शक्ति संबारालू में महिला समूह को एक नए राशन कार्ड और ऋण वितरित किए गए। कार्यक्रम में राज्य के वन बंदोबस्ती रविपुर खान, चिंताकुला अनिल और अन्य उच्च अधिकारियों ने भाग लिया। इस अवसर पर बोलते हुए मंत्री कोंडा सुरेखा गुंडू सुधारानी ने कहा कि राज्य में कांग्रेस सरकार आने के बाद महिलाओं के कल्याण से राज्य समृद्ध होगा। महिళలు బాగుపడితేనే మరి మన కుటుంబాలు బాగుపడితేనే మన తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి వారు ముందుకెళ్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు। మరి ఈరోజు 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇవ్వడం అనేది కూడా మా ముఖ్యమంత్రి గారు చేయడం అనేది అది చాలా గొప్ప విషయం। మరి మీకు 200 యూనిట్ల వరకు కూడా ఈరోజు ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నారు, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నారు, 10 లక్షల వరకు కూడా అది మన ఆరోగ్యశ్రీ కింద మీకు 10 లక్షల వరకు మీ కుటుంబానికి ఫ్రీగా వైద్యం అందించేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు చేస్తూ ఉన్నారు। మరి మీ పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన డబ్బులన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చినంత కట్టి మరి మిగతా పిల్లలు కూడా ఈరోజు చదువుకునేటువంటి అవకాశం కల్పిస్తూ ఉన్నారు। మరి ఈ విధంగా మన ముఖ్యమంత్రి గారు కేవలం విద్య, వైద్యము, మరి సంక్షేమము, అభివృద్ధి అనే ఈ 4 వాటి మీద బాగా దృష్టి సారించి ఈరోజు మీకు కూడా గల్లీకి రోడ్డు కూడా మేము మంజూరు చేయడం జరిగింది। ఇన్కంప్లీట్ ఉన్న వర్క్స్ అన్ని కూడా ఈ రోజు మేము టేకప్ చేస్తూ మరి అభివృద్ధి దిశగా మన పట్టణాన్ని తీసుకోవడానికి కలెక్టర్ గారు, మేయర్ గారు, నేను, కమిషనర్ గారు, కార్పొరేటర్ అందరం కూడా మరి సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను। కాబట్టి మరి ప్రజా పాలన అన్నప్పుడు ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలి। మేము చేస్తున్న ప్రతి పనికి కూడా మీ సహకారం చాలా అవసరం। మరి ఇంత ఆలోచనతోటి మహిళల్ని కోటీశ్వరులు చేయాలనే ఒక సంకల్పంతో చేస్తున్న కార్యక్రమాలకు నిదర్శనమే ఈ ఇందిరా మహిళా శక్తి సంబరాలను తెలియజేసుకుంటున్నా। గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళల్ని ఆర్థిక స్వావలంబనతోటి వారి కాళ్ళపై వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో 7 రకాల వ్యాపారాలను ముందుకు తీసుకొచ్చిన విషయాన్ని మీ అందరి ముందు ఉంచుతున్నాను। మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలా చోట్ల మహిళల కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ఫ్రీ బస్సులు ఏర్పాటు చేయడమే కాకుండా మహిళలకు మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేశారు। అదేవిధంగా ఎంతో పెద్ద కంపెనీలు ఆదాని లాంటి వాళ్ళు మెయింటైన్ చేసేవి కూడా మహిళలు చేయాలనే ఉద్దేశంతో సోలార్ యూనిట్లను కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది। దాంతో పాటు వ్యాపార రంగంలో ఇంకా వాళ్ళు పైకి రావాలనే ఉద్దేశంతో వారు చేస్తున్న కార్యక్రమాల్లో పెట్రోల్ బంక్లను కూడా వారికి ఇవ్వడం జరిగింది। ఇంకా చాలా కార్యక్రమాలన్నీ కూడా మహిళల పేర్ల మీదనే ఇవ్వాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు। ఈరోజు ఇందిరమ్మ ఇల్లు మహిళలకు ఏం చేసినా కానీ వారు వాళ్ళ ఇల్లుని ఎట్లా చక్కదిద్దుకుంటారో అదేవిధంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా చేస్తారనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇల్లు కూడా మహిళల పేర్ల మీద ఇస్తున్నారు। ఇవన్నీ కార్యక్రమాలు మహిళలను ముందుకు తీసుకువెళ్ళాలన్న ఆలోచన ఒక సంకల్పంతో